భూపాలపల్లి జిల్లా గాంధీనగర్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, ఆహార భద్రతా సర్వే పని తీరును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. గ్రామంలో సర్వే జరుగుతున్న తీరు, గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ లబ్ధిదారుల జాబితాను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలన చేయాలన్నారు. ప్రభుత్వం ఈ నెల 26 నుంచి 4 కొత్త పథకాలు అమలు చేయనున్న నేపథ్యంలో అర్హుల జాబితాను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలన చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ఈ సందర్భంగా ఈ నెల 26 రిపబ్లిక్ డే పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 పథకాల మీద 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వెరిఫికేషన్స్ గ్రామాలలో జరుగుతూ ఉన్నాయి. ఈ 4 పథకాల మీద గతంలో ప్రజాపాలనలో పెట్టుకున్నటువంటి దరఖాస్తులు ఎవరైతే మిస్ అయ్యారో ఆ మిస్ అయినటువంటి వాళ్ళకు కూడా దరఖాస్తులు ఏదైతే ఇక్కడ టీంకి ఇచ్చేసి వాటిని కూడా వెరిఫై చేసుకొని అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎంపిక చేయాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 13 నెలలైతుంది ఎన్నికై. మేము ఈరోజు 13వ నెలలో 26 జనవరి ఈ పథకాలన్నీ కూడా అర్హులను 20 నుంచి 24వ తారీఖు వరకు గ్రామ సభలు నిర్వహించి ఏదైతే గ్రామ సభలలోనే మనకు నిజమైనటువంటి బెనిఫిషరీస్ లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ నియోజకవర్గంలో నిరుపేదలకు మట్టి గోడలతో వరదలతో కప్పుకొని నివాసం ఉంటున్నటువంటి పేదలందరికీ ఇందిరమ్మ కార్యక్రమం, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లతో పాటు గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరికి కూడా రేషన్ కార్డు లేదు. మళ్ళీ కూడా తిరిగి రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఇవ్వడం, భూభారతిలో దున్నుకునే వాళ్ళందరికీ కూడా భూమికి హక్కు లేక భూమి రైతు ఒకరు దున్నుకుంటే బుక్ ఒకరి దగ్గర ఉండి రైతు భరోసా తీసుకుంటున్నారు. అలాంటి వ్యక్తులను గుర్తించి ఈరోజు గవర్నర్ ఆమోదం కూడా పొందడం జరిగింది. రేపు రాబోయేటువంటి రోజుల్లో భూమిని దున్నుకునే రైతు కూడా పట్టా పాస్ పుస్తకం ఇచ్చి రైతు భరోసా, అదేవిధంగా రైతు యాక్సిడెంట్లో మరణం చెందిన రైతు బీమా, బ్యాంకులో పోతే పంట రుణం వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. రైతు భరోసా కూడా గత ప్రభుత్వంలో ఎకరాకు 5,000 రూపాయలు ఇచ్చారు. 1,000 రూపాయలు పెంచి సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు భరోసా కూడా 26 జనవరి నాడు లాంచింగ్ చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 4 పథకాలు కూడా రైతు భరోసాలో రాళ్ళూర పథకం కాకుండా బీసీ కాలనీలకు, ఎస్సీ కాలనీలకు, సింగరేణి తీసుకున్న భూములకు, జెన్కో తీసుకున్నటువంటి భూములకు, అదేవిధంగా కాలనీలు, గృహాల్లో నివాసం ఉండేటువంటి పట్టదారు దగ్గర అవుట్ సైడ్ ఉన్న భూములకు కూడా ఈరోజు గత రాష్ట్ర ప్రభుత్వం ఇటగోలుగా రాళ్ళు రబ్బర్ గుట్టలకు 21,000 కోట్లు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసి మోసం చేసినోడే, అవినీతి చేసినోడే, దొంగ అని అరుస్తూ ప్రజలను రెచ్చగొట్టేటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నారు. మేము ఈ 4 పథకాలు ఇప్పుడు అమలు చేస్తున్నాం. ఈ 4 పథకాలతో పాటు ఈ రాష్ట్ర పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు రాష్ట్రం 16,500 కోట్ల మిగులు రాష్ట్రం ఈరోజు 7 లక్షల కోట్లు అప్పు చేశారు.